అండ్ మీరు ఇంతకుముందు కూడా ఇంటర్నెట్ సమస్య వచ్చే అవకాశం ఉంది అని ఇంటర్నెట్ చెప్పారు కదా. ఆగిపోయే అవకాశం ఉంది ఈ ఆ, సంవత్సరం. అది పురోగమనం దిశగా వెళ్ళేదా ఎట్లయితే లేకపోతే ఏదైనా ఇప్పుడు సమస్య వచ్చి ఇప్పుడు మళ్ళీ? ఒక 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 ఇంటర్నెట్ ఆగిపోతే ప్రపంచం ఆగిపోతుంది. ఉమ్, సో అది గంట ఆగిపోతుందా, రోజులు ఆగిపోతుందా నేను చెప్పలేను. కానీ ఇంటర్నెట్ ఆగిపోయే అవకాశం అయితే ఈ సంవత్సరం ఉంది, ఖచ్చితంగా ఉంది. అలాగే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా, టెలికాం వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడనో ఒక దగ్గర టెలికాం వ్యవస్థ అంటే ఉదాహరణ అమెరికా కావచ్చు, యూరోప్ కావచ్చు, ఒక దేశంలో టెలికాం వ్యవస్థ పనిచేయకపోవచ్చు, లేదా భారతదేశంలోనే టెలికాం వ్యవస్థ పనిచేయకపోవచ్చు, ఉమ్, లేదా భారతదేశంలో ఇంటర్నెట్ ఆగిపోవచ్చు, లేదా ఏదో ఒక దేశంలో ఇంటర్నెట్ ఆగిపోవచ్చు. ఇంటర్నెట్ ఆగిపోవడం వల్ల ఏమవుతుంది అనేది ఈ సంవత్సరం మనం చూడబోతా ఉన్నాం. ఉమ్. ఈ సంవత్సరంలో భారతదేశం ఆర్థికంగా కొంచెం ఎదుగుదల చూస్తామంటారా? ఈ సంవత్సరము ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో ఆర్థిక అంటే ఫైనాన్షియల్ సంపొచ్చే అవకాశం ఉంది. సో భారతదేశం మాత్రం కొద్దిగా బాగుంటుంది, భారతదేశానికి అంత ఎఫెక్ట్ ఉండదు. ఓకే, ఈ యుద్ధం ఇలాగే కొనసాగే అవకాశం కొన్ని రోజులు ఉంటుందంటారా? కొనసాగుతుంది. మోస్ట్లీ ఉగాది అవతల అంటే మోస్ట్లీ మనకు 27 మార్చి వరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే కుజుడు మారట్లేదు, కుజుడు మారినాక మళ్ళీ తగ్గుతుంది.